ఈరోజు పెసరట్లు చేస్తున్నాను. మామూలుగా అయితే మనం పెసలు నానబెట్టి చేస్తాము. ఇప్పుడు చేసే అట్లు ఈ పెసరపప్పుతో చేస్తున్నాను. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని దాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. దీనికి పెద్దగా ప్రయాసం ఏమీ ఉండదు. ఒక అరగంట గంట ముందు నానబెట్టినా సరిపోతుంది. తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకునే అట్లలో ఈ పెసరపప్పు అట్లు చాలా శ్రేష్టమైనవి. తక్కువలో తక్కువ ఒక అరగంటైనా ఈ పప్పు నానేలా చూసుకోవాలి. నానేక నీళ్ళన్నీ బయటికి వంపేసుకుని 2 పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం ముక్క సిద్ధం చేసుకోవాలి. కొంతమంది కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను 2 మాత్రమే తీసుకున్నాను. అందులో తగినంత జీలకర్ర, అల్లం, ఉప్పు అన్నీ వేసుకుని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరీ కాటికలా చేసుకోకుండా అక్కడక్కడ కొంచెం పెసరపప్పు తగిలినా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. పెనం వేడెక్కాక మనం మామూలు అట్లా పోసుకుంటామో అలాగే దీన్ని కూడా పోసుకుని తగినంత ఉల్లిపాయలు అవి వేసుకోవచ్చు. మన అభిరుచికి తగ్గట్టు ఉప్మాతో కూడా తినచ్చు, లేదంటే ఉల్లికారం రాసుకుని తినచ్చు. బంగాళాదుంప కుర్మా కూడా చేసుకుని దీని మీద పెట్టుకోవచ్చు. మనం వేసే పదార్థాన్ని బట్టి ఈ అట్టు యొక్క రుచి కూడా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా పెసరపప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినడానికి అవకాశం ఉండే అట్లలో ఈ పెసరపప్పు అట్లు ఒకటన్నమాట. కొంచెం పల్చగా పోసుకుంటే ఏమవుతుందంటే క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళకి బాగా పల్చగా వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలకి ఎప్పుడు ఏదో రకం కొత్త రకం కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పుతో అట్లు కూడా వేసి పెడితే వాళ్ళకి తినడానికి ఉల్లాసంగా అనిపిస్తుంది. మా అబ్బాయి అయితే వీటిని ఎల్లో దోశ అంటూ తింటూ ఉంటే నా మనసుకి ఎంత సంతృప్తిగా అనిపిస్తుంది. ఇంట్లో మనం ఏ పదార్థం చేసినా పిల్లలు ఇష్టంగా తింటేనే ముందు మనకి కడుపు నిండినట్టు భావం కలుగుతుంది కదా. మనకే తెలుస్తుంది పిల్లలు వాళ్ళు సాదాగా అంటే ప్లెయిన్గా తింటారా, ఉల్లిపాయలు వేస్తే తింటారా అన్నది వాళ్ళ అభిరుచిని బట్టి మనం కూడా వేసి పెట్టడానికి వీలవుతుంది. ఇవి ఇంట్లో వేసుకుంటాం కాబట్టి తగు మాత్రం నూనెను వాడుకుని అట్టు పైన కింద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే రుచిగా ఉంటుంది. నేను ఒక్కోసారి అల్లం పచ్చడి చేస్తుంటాను, ఒక్కోసారి కొబ్బరి పచ్చడి చేస్తుంటాను. ఏది మనకి వీలుగా అందుబాటులో ఉందో ఆ పచ్చడితో ఈ అట్లని తినచ్చు. ఇవి చేసుకోవడం తేలిక, దీనికి పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. తక్కువ టైంలోనే మనం వీటిని చేసుకోవడం చాలా సులభం. రుచి మాత్రం చాలా అద్భుతంగా కూడా ఉంటాయి. పిల్లలు ఎక్కువగా దోశలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ రకమైన దోశలు వాళ్ళ ఆరోగ్యానికి ఈ అట్లు సాయంత్రం వేళల్లో కూడా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు.